మహాప్రస్థానం మనకైతే 7 వెహికల్స్ ఉన్నాయండి. ఇప్పుడు దానికి 3 డ్రైవర్స్ ఉంటారు. నేను రాగానే ఈ వెహికల్స్ సరిపోవట్లేదు, కనీసం 20 వెహికల్స్ ఉండాలి అని చెప్తే మీకు ఒక 15 వెహికల్స్ తానని చెప్పి తర్వాత మనకు ఒక 7 శాంక్షన్ అయిన లెటర్ వచ్చింది, కానీ ఇంతవరకు రాలేదు. ఎందుకంటే అన్ని కాలేజీలో ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకో తెలుసా, నేను పొద్దున్నే ఈ నైట్ సూపర్స్ రిపోర్ట్ విన్నప్పుడు ప్రతిరోజును కనీసం 20 డెత్స్ ఉంటాయి, 15 నుంచి 20 డెత్స్ ఉంటాయి. సో 7 వెహికల్స్ సరిపోవు. అట్లాగే వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాల వరకే తీసుకెళ్తాం, 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు. సో అక్కడి నుంచి వెళ్ళలేరు. ప్లస్ ఒక డ్రైవర్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి టైం పడుతుంది. ఈ లోపు డెత్ అయిపోయి వాడిని తొందరపడి వెళ్ళిపోవాలంటారు. ప్లస్ 20 మందిని తీసుకెళ్ళడం అనేది అయ్యే పని కాదు. సో వెహికల్స్ సరిపోవు, డ్రైవర్స్ సరిపోరు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిపోదు. వాడి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఇలాగ. సో అయితే మనం అడుగుతున్నాము ఇంకా ఎక్కువ ఇస్తే వెహికల్స్ బాగుంటాయి. అయితే సాధ్యమైనంత వరకు మనం ఖచ్చితంగా ఆ మృతదేహాల్ని వాటికి రెస్పెక్ట్ ఇచ్చి వారి స్వస్థలాలు చేర్చడానికి తీవ్రంగా అయితే ట్రై చేస్తున్నాము. దీంట్లో కొంతమంది దందాలు చేయటము, అంబులెన్స్ డ్రైవర్స్తో కొమ్మక్క అవటం, ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి. వాటిని అన్నింటినీ అరికట్టడం కోసం చాలా కష్టపడ్డాము. వాటిని అన్నింటి కూడా ఆర్గనైజ్ చేశాము. నాకు తెలిసి అయితే ఇప్పుడైతే అది ఆల్మోస్ట్ 0 కరప్షన్కి వెళ్ళిపోయింది. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే వాళ్ళు ఏంటంటే వాళ్ళే తొందరపడి ఇవ్వటం కానీ, లేకపోతే ఇక్కడ వీళ్ళు మనకి ఇదేముంది ఇక్కడే కదా, ఈ కాస్త ఇస్తే మనకేం పోయిందనే ఒక దృక్పథంతో ఆ చనిపోయినప్పుడు వాళ్ళు ఉండే మైండ్ సెట్ తోటి జరుగుతుంది తప్పించి నాకు తెలిసి 0 కరప్షన్ లెవెల్కి వెళ్ళిపోయింది. మేము వచ్చిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ చేసిన 7 వెహికల్స్ మాత్రం ఇస్తే డెఫినెట్గా ఇంకా బాగా ఆర్గనైజ్ అవుతుంది. తక్కువ వెహికల్స్ ఉండటం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరి తప్పి చేయలేదు. అయితే మీరు 0 కరప్షన్ అంటున్నారు. అయితే మార్చరీలో ఉండేటటువంటి ఆ సిబ్బంది చేతి వాటం కారణంగా ఏదైతే మృతుల కుటుంబ సభ్యులు కూడా పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఇది కూడా మేము వచ్చిన తర్వాత బాగా ఫోకస్ చేసే విషయం. ఎందుకంటే 25 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను. మనిషి బతికున్న అప్పుడు కన్నా చనిపోయినప్పుడు ఉన్న సమస్యలు చాలా ఎక్కువ మాకు తెలిసింది, మా దృష్టికి వచ్చి. అప్పుడు కూడా ఇప్పుడు నేను సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాత ఈ సమస్య నాకు తెలుసు కాబట్టి అక్కడ దృష్టి పెట్టి అక్కడ వర్కర్స్ అందరూ మార్చేశాను. ఇప్పటికి కూడా బతులు ఆడుతున్నారు చాలామంది. మేము మళ్ళీ అక్కడికి వెళ్తామని చెప్పి మేము ఒప్పుకోలేదు. డాక్టర్స్ అందరూ వచ్చి, సార్ మీరు చాలా గొప్ప పని చేశారు, మేము డాక్టర్లుగా ₹1 కూడా మేము ఎవరి దగ్గర నుంచి ఆశించము, కానీ ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక క్వార్టర్లాగా ఏర్పడి ఇక్కడ దందాలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు మేము దాని మీద దృష్టి పెట్టి వాడితో మీటింగ్లు పెట్టి వాటిని టోటల్గా నాకు తెలిసి అయితే 90% వాళ్ళు అక్కడ కూడా ఏం జరగట్లేదు. అయితే చెప్పే కదా, ఇది లంచం ఇచ్చుకోవడం నేరమే, లంచం పుచ్చుకోవడం నేరమే. కానీ దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళున్న ఆ సిచ్యువేషన్లో వాళ్ళు టెంప్ట్ చేస్తారు. అట్లాగే అక్కడ ఒక పోలీస్ వ్యవస్థ కూడా ఉంటుంది. సో వాళ్ళు పంచనామాల దగ్గరనో ఇక్కడనో అక్కడనో చాలామంది కలిసి అక్కడ కొంత ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బయట జరిగేది అక్కడ మనకి లోపలైతే జరగదు. అది ఆ బయట కూడా ఈ అక్కడ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి కొంత జరుగుతుండొచ్చు. వాటిని మనము నిజంగా అయితే ఎంత సిస్టమ్ అయినా సరే, ఎంతలో సిస్టమ్ అయినా సరే మనం కరెక్ట్ చేయలేకపోవచ్చు. అయితే మన దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాడు పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ తీసేసా, మళ్ళీ వాళ్ళు పెట్టని మాత్రం మేము సాధించట్లేదు. చాలా ప్రెషర్ ఉంది నాకు, అయినా కూడా అది ఈల్డ్ అవ్వట్లేదు. అక్కడ కూడా చాలా వరకు ప్రక్షాళన చేశాం. సార్, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది కూడా ఈ జీజీహెచ్ ఇచ్చేస్తుంటారు. వాళ్ళకి త్రాగునీరు కానివ్వండి, అటువంటి మౌలిక సదుపాయాలు కాకుండా ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ లోపల తాగునీరుకి అయితే మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ చాలా కూలర్స్ పెట్టించాం నేను వచ్చిన తర్వాత కూడా. అలాగే రాజా కరణం గారు అని చెప్పి ఒక ఆయన మంచి కెంట్ ఫిల్టర్స్ తోటి కూలర్స్ 6 పెట్టించారు. అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్లో పెట్టించాము. మేమైతే మాత్రం ఖచ్చితంగా కామన్ మ్యాన్ ఎక్కడైతే ఇబ్బంది పడతారో అక్కడ డెఫినెట్గా ఈ కూలర్స్ పెట్టాము. మేము వాకింగ్ వే అండ్ పెడెస్ట్రియన్ వే పెట్టాము ఈ ఆసుపత్రిలో. అక్కడ 2 కూలర్స్ పెట్టించాము. అంటే నడిచే వాళ్ళు అసలే వేడి ప్రదేశము, నడిచే వాళ్ళు నడిచి వెళుతూ వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ 2 కూలర్స్ పెట్టాము. అట్లా ప్రతి చోట కూడా ఆర్గనైజ్ చేసాము. తాగునీటికి మాత్రం ఇబ్బంది లేకుండా చేశాము. ఏమన్నా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా, అంటే ఒక్కోసారి పంపులు చెడిపోవటమనో, ప్లంబర్ ఇష్యూస్ అనో, లేదా బయట నుంచి మున్సిపాలిటీ వాటర్ రాకపోవడం వల్ల ఇలాంటి జరిగితే ఎమ్మడే రెక్టిఫై చేసేస్తాము. ఇప్పుడు 3 మోటార్స్ కొన్నాము. అంటే నేను వచ్చిన తర్వాత కొంటనే ఉన్నాము, మళ్ళీ అవి చెడిపోతాయి. మళ్ళీ 1 year అయితే చెడిపోతాయి. పాతవన్నీ తీసేసి కొత్తవి పెట్టేసి ఎక్కడ వాటర్ సమస్య లేకుండా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. రాజా కన్నం గారికి ఈ జీజీహెచ్ తరఫున వారికి రీసెంట్గానే 6 కూలర్స్, అద్భుతమైన కూలర్స్ ఇచ్చారు. వాళ్ళు హైయర్ ఎండ్ కూలర్స్. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.